ఇప్పుడు ఇంట్లో కుకింగ్ ఎవరు చేస్తారు? అత్తయ్య వాళ్ళు చేస్తారు. అమ్మ నాన్న వాళ్ళు చేస్తారు. ఓకే, అంటే ఒకవేళ వాళ్ళు లేకుండా నువ్వు చేయగలవా సమీరా? చేస్తావా? మేమిద్దరం ఉన్నప్పుడు నేనే చేసుకున్నానన్న. ఓకే, రషీద్ ఏమైనా వండుతాడా? ఆయనే నాకు వంట నేర్పించింది. అవునా? అన్న నాకు వంట రాదు. ఓకే, నేను చిన్నప్పటి నుంచి హాస్టల్, పైగా కరెక్ట్ నేర్చుకోవాల్సిన టైంలో మమ్మీ దూరం అయింది కదా, సో ఈయననే నేర్పించడము. ఓకే, ఈయన నేర్పించినప్పుడు ఫస్ట్ నేను వంకాయ కూరలో ఎంత కారం వేసినా అంటే నీళ్ళు తాగినా సరే ఆ కారం పోలేదు. రషీద్ తిన్నాడా? తిన్నాడు. నేనే తిన్నాను, ఎవరు తింటారు? ఆయన తిన్నాడు, నేను తిన్నా, మా ఫ్రెండ్ ఒక ఆమె ఉండే, ఆమె తినింది. మళ్ళీ తర్వాత అంత అయిపోయాక మళ్ళీ టమాటాలు కట్ చేసి మళ్ళీ టమాటాలు వేసి మళ్ళీ వండాల్సి వచ్చింది. ఓకే, అట్లా మంచిగా. రషీద్ ఏం కర్రీ వండుతాడు? మంచిగా బిర్యానీ చేస్తాడా? నాతో మటన్ కర్రీ చేయించిండు అన్న ఫస్ట్ టైం. ఓకే, బక్రీద్ టైంలో అది చాలా బాగా కుదిరింది. ఓకే, స్వీట్ చేయించిండు రైస్ తోని. ఓకే, అది కూడా చాలా బాగా కుదిరింది. మేము తినడమే కాదు, హాస్టల్లో పిల్లలు ఇష్టపడి బాగా తిన్నారు. ఇంకా కావాలక్క అని అది హ్యాపీగా అనిపించింది మాకు. రషీద్ నువ్వెట్లా నేర్చుకున్నావు వంటలు? వాళ్ళ డాడీ. నాకు మా డాడీ అప్పుడు ఏమంటారు, చిన్నప్పటి నుంచి ఆయన ఎక్కువ వంటలు, ఆయనకు వంటల ఇష్టం బాగా అన్నమాట మా డాడీకి. అయితే వాళ్ళ ఫ్రెండ్కి ఒక ఆయనకు హోటల్ కూడా ఉండే అప్పట్లో, వంట చేసేది. ఓకే, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆయన ఏదో ఒకటి వంట చేస్తుంటారు వెరైటీగా. బ్రెడ్ ఆమ్లెట్ మా కోసం, చికెన్ ని రకరకాలుగా చేయడము. ఇక ఆయన దాంట్లో ఏమేమి వేస్తారు అది ఇది అని నేను తెలుసుకుంటా. కొన్నిసార్లు నాతో చేపిస్తాడు ఆయన దగ్గర ఉంటే. ఇగో ఇది ఇప్పుడు వేసి దీన్ని ఈ కలర్ వచ్చేదాకా ఉంచాలి, దాని తర్వాత కలపాలంటే నాకు కలర్స్ ఎడ కనబడితే కనబడి. సో మనం ఏం చేస్తాం, నేను ఏం ట్రిక్ నేర్చుకున్నా అంటే కలర్ కాదు ఇంపార్టెంట్, ఇప్పుడు మనం కనబడదు కాబట్టి స్మెల్. అంటే పసుపు ఫస్ట్ వేసినప్పుడు ఒక స్మెల్ వస్తుంది, అది మెల్లమెల్లగా మాడుతున్న కొద్ది ఇంకో స్మెల్ వస్తుంది. కరెక్ట్ ఎక్కడ ఏ టైంలో స్మెల్ వచ్చినప్పుడు వేరే ఇంగ్రీడియంట్ వేయాలనే విషయం నేను గమనించి ఓకే ఇది చేయాలని ఒకసారి మా డాడీకి చేపిస్తే చాలు కథ నువ్వు ఏడన్నా బతుకుతావు. నాకు నేర్పించిండు. నేనైతే ఒకసారి చేయి కూడా కాల్చుకున్నా, ఇది ఇక్కడ కాలిపోయింది. అవును, కొంచెం నల్లగా ఉంది, నూనె పడిపోయింది, వేడి వేడి నూనె పడిపోయింది. నూనె నేను చెప్పినట్టు వేయలేదు, ఆమె అనుకోకుండా ఏం చేస్తే ఫుల్ స్టవ్ ఎక్కువ పెట్టేసి తర్వాత అది సిమ్ లో పెట్టలేదు నేను. ఓకే, అయితే రషీద్ చెప్పినట్టు నువ్వు వినలేదు అప్పుడు? వినలేదు. అంతేనా? రషీద్ నువ్వు ఏ కర్రీ మంచిగా వండుతావు? నేనా? అదే చెప్పడమే తప్ప వండలేదు. నేను ఎప్పుడు అంటే స్పెషల్ గా నేను వండలేదు, కానీ నేను చెప్పిన అన్ని సక్సెస్ అయితే అనే విషయం నాకు తెలుసు. అవును. ఓకే, కాదు ఇప్పుడు రషీద్ చెప్తాడు ఉప్పై పసుపై కారమే అని ఇట్లా చెప్తాడు కదా సమీరా, అయితే నువ్వు అవి ఎట్లా గుర్తుపడతావు మరి? డబ్బాలు ఫస్ట్ మేమే కదా ప్రిపేర్ చేసి, డబ్బాలో ఇది ఉంటది. ఓకే, ఆ డబ్బాలో మేమే పోసుకుంటాం, కలర్ తెలుస్తుంది కదా, కలర్స్ కనిపిస్తాయి. అవునవును, లైట్ గా కనిపిస్తాయి. ఓకే, కాకపోతే నేను స్పూన్స్ తో వెయ్యను, చిన్న చిన్న టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా, వాటిని పెట్టుకొని దాని అందాజ కొద్ది వేసుకుంటుండే దాన్ని. ఓకే, పెద్ద పెద్ద స్పూన్స్ తో వేయడం ఇబ్బంది అవుతుందని అట్లా. పెద్ద స్పూన్ తో వేసినందుకే కారం ఎక్కువ స్టార్టింగ్ లోనా? అవును, దాంట్లో 3.5 4 వేసింది అప్పుడు. ఓకే, అయితే ఇప్పుడు షాపింగ్ కి ఇంట్లో సామాన్లకి వెళ్తారు కదా, బయటికి వెళ్తారా మీరు లేకుంటే మొత్తం ఆన్లైన్? బయటికి కూడా వెళ్తాం, అట్లా వెళ్తాం, ఇట్లా కూడా చేస్తాం. అది కావాల్సిన మరీ ఇంపార్టెంట్ అయితేనే ఆన్లైన్. రషీద్ నువ్వు వేసుకున్న షర్ట్ మంచిగా ఉంది, ఎవరు సెలెక్ట్ చేసిరు అది? అది పెద్ద పిల్లలు సెలెక్షన్. ఇద్దరు మ్యాచింగ్ వేసుకొని వచ్చారు కొంచెం కొంచెం ఎలా కొంచెం మ్యాచింగ్ వేసుకొని వచ్చారు. సో అంటే ఇంటర్వ్యూ పోతున్నాం మ్యాచింగ్ వేసుకొని పోదామని వచ్చారా లేకుంటే అనుకోకుండా తీసుకున్న డ్రెస్? సడన్ గా తీస్తుంది, ఏదో ఒకటి ఇచ్చేస్తుంది, తర్వాత చూసుకుంటది ఉందా లేదా. షాపింగ్ మీరు ఇద్దరు వెళ్తారా? వెళ్తాం. డ్రెస్సెస్ సెలెక్షన్స్ అట్లాంటివి షాపింగ్ పోవాలంటే ఒక్కోసారి మేము ఇద్దరం వెళ్ళిపోతాం, షాపింగ్ కి పోతాం, మూవీస్ కి పోతాం, మాకు ఎవరైనా హెల్ప్ చేస్తారు. ఆడికి పోయిన తర్వాత ఫస్ట్ ఆలోచిస్తాం ఏమని పోతాం, పోయిన తర్వాత ఎట్లా నేనంట పోయిన తర్వాత ఏదైనా అయ్యేది, ఆడ ఎవరినో ఒకరు పట్టుకుందాం తీసుకోపోతాడు కానీ ఏం లాభం, మూవీస్ చూడడు. నేను మూవీ మీద ఇంట్రెస్ట్ పెడితే ఆయన నిద్రపోతాడు. ఓకే, నా కోసం ఫిలిం కి వస్తాడు. సౌండ్ ఎక్కువ ఉంటే మంచి నిద్ర వస్తుంది, అందరికి సౌండ్ ఎక్కువ ఉంటే నిద్ర రాదు కదా ఎవరైనా కానీ. ఈయన కొంచెం వెరైటీ, ఎంత సౌండ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నాకు సెట్ లో బాగా అలవాటు, బాగా నిద్ర ఉండేది కాదు మాకు. ఓకే, అట్లే ఇంకా మంచి సాంగ్స్ అవన్నీ పాడుతుంటారు వాళ్ళు, మ్యూజిక్ అవన్నిటికి నిద్ర వచ్చేది, అదే అలవాటు అయిపోయింది నాకు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళినప్పుడు అట్లా చేసిండు, అరే నువ్వు నిద్రపోకు సినిమా చూడు అంటే ఆహా
నేను నీకోసం వచ్చిన, నువ్వు చూడు నేను నిద్రపోతా. ఓకే, ఎవరెవరు వేరు మూవీకి? నేను, ఈయన, మా ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ అంటే వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉంటారా? ఇక్కడే ఉంటారు. అంటే పాపను ఎక్కడికైనా పార్క్కి అక్కడిక్కడికి తీసుకుపోతా ఉంటారా? అది మేమిద్దరం ఉన్నప్పుడు కష్టం, ఎందుకంటే చిన్నపిల్లలు మామయ్య వాళ్ళు ఉన్నప్పుడు తీసుకెళ్తాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారు కాబట్టి మీ వల్ల పాపకి ఏమైనా ఇబ్బంది కానీ పాప వల్ల మీకేమైనా ఇబ్బంది కానీ జరిగిందా? పాప వల్ల మాకు ఇబ్బంది కాకుండా వీళ్ళు ఉండి చూసుకున్నారు కాబట్టి ఏం లేకుండే. ఓకే, కానీ మేమిద్దరమే అయితే మాత్రం చాలా ఇబ్బందులు అవుతుండేనేమో అన్న. అంటే ఆమెకి ఎవడైనా మెడిసిన్స్ విషయంలో కానీ చిన్న పాప ఉన్నప్పుడు మెడిసిన్స్ ఇవ్వడము అట్లాంటి వాటిలలో చాలా ఇబ్బంది అవుతుండేనేమో. డ్రెస్సింగ్ అవంతా మేము చూసుకుంటాం కావచ్చు, కానీ అందద కొద్ది కానీ ఇట్లా ఆమెకి మెడిసిన్స్ అట్లాంటి వాటికి ఒకరి హెల్ప్ అవసరం ఉంటుంది, చిన్నపిల్ల కాబట్టి అప్పుడు ఇబ్బంది అవుతుండేనేమో. చిన్న పాప ఉన్నప్పుడు స్నానం చేయడానికి కూడా ఇబ్బంది అవుతుండే. అవును అవును, 7 months దాకా అక్కడే మేము మనోధైర్య సంస్థ ఉన్న దగ్గర ఒక ఆంటీ చేయించారు, తర్వాత నేనే చేయించేసుకున్నా. అప్పటికి మెడలు నిలబడతాయి, పిల్లలు కొంచెం బాగుంటారు, కూర్చోబెడితే కూర్చునేటట్టు ఉంటారు కదా అప్పుడు. అవును, కాబట్టి అప్పుడు ఇబ్బంది ఏం కాకపోయేది. మరి పసిపిల్లగా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏమన్నా టీవీ షోస్ కి పిలుస్తున్నారా రషీద్ నిన్ను? టీవీ షోస్ నేను ఇప్పుడు చేయొద్దా? ఇప్పుడు జాబ్ లో ఆ రూల్ ఉంది, కాంపిటీషన్స్ చేయొద్దు. ఏమన్నా ఇట్లా ఇంటర్వ్యూస్ ప్రోగ్రామ్స్ ఉంటే చేయొచ్చు. టీవీ షోస్ అంటే ఏదైనా సడన్ గా గెస్ట్ గా అట్లా పిలిచినా గానీ వెళ్ళిపోయి వచ్చేయచ్చు, కానీ పార్టిసిపేట్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా అవిట్లో మాత్రం చేయకూడదు పార్టిసిపేట్. ఓకే, అంటే గెస్ట్ కి వెళ్ళొచ్చు. ఓకే, అంటే ఆ రూల్ ఎందుకు అసలు? అది మనకు తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ మనం జాబ్ చేస్తున్నాము. ఇంతకు ముందు కూడా అట్లా వచ్చింది, ఇంతకు ముందు కూడా ఈయన ఒక విన్నరే కదా, వస్తే గెస్ట్ గాను జడ్జి గాను వస్తుంది, కానీ పార్టిసిపేటర్ అంటే ఎవరు నువ్వు ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వ రషీద్ అన్న అంటారు. అంతేనా? ఓకే, అంటే ఇప్పుడు వేరే వాళ్ళు అంటే మీలాగా ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చి ఏమైనా ఇబ్బంది పడుతున్నట్టు ఏమన్నా మీకు చెప్తే మీరు ఏం చేస్తారా? వాళ్ళకి ఏమైనా నేర్పిస్తారా? నేర్పిస్తాం, మాకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకు అది ఆ డౌట్ క్లారిఫై చేయడము, దీనికి ఈ సొల్యూషన్ అని చెప్పడం అట్లాంటివి చేస్తాం. అంటే అట్లా మేము ఏమనుకున్నాం అంటే మా దాంట్లో ఎవరైనా పూర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఫీజుకి ఇబ్బంది అయినా లేకపోతే హెల్త్కి ఇబ్బంది అయినా, మేము 4 ఫ్రెండ్స్ ఉన్నాము, మేమందరం కలిసి చర్యను తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేసేస్తాం. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లో వచ్చినది కదా, మనమే హెల్ప్. అంటే మీ ఇద్దరికి మంచి తెలివి ఉంది, మంచిగా మీరు చదువుకున్నారు, ఏదో ఒకటి చేసి మంచి పొజిషన్లో అయితే మీరు ఇద్దరు ఉన్నారు కదా, మీ ఇద్దరిని ఎవరైనా మోసం చేసిరా? చాలా అమ్మో, చాలా జరుగుతూనే ఉంటాయి. ఓకే, అది కూడా జరుగుతుంది. ఇప్పటికి మోసాలు జరుగుతాయా? జరుగుతాయి. అంటే ఎట్లా షేర్ చేసుకుంటే? అంటే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ కదా జరిగింది, అది సడన్ గా ప్రోగ్రామ్ పిలుస్తారు, పలానా పేమెంట్ ఇస్తామంటారు, ఒక 20,000 అంటారు, లేక 10,000 అంటారు. సడన్ గా ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ అంతా అయిపోతుంది. కష్టం ఎట్లా వాళ్ళు ఇచ్చిన దానికి ప్రతిఫలం ఇవ్వాలి కదా, కష్టపడతాం, ప్రోగ్రామ్ చేస్తాం, అక్కడ పేమెంట్ తగ్గింది, వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదు, అయిపోయి ఇగో ఇంత ఉంది, మళ్ళీ వాళ్ళు పంపిస్తే పంపిస్తాం అంటారు, పంపించేస్తారు. అట్లా జరుగుతుంది. లేదా ఒక్కోసారి ఏమైతుంది, పేమెంట్ ఇస్తారు, ప్రోగ్రామ్ అవుతుంది, అన్ని కరెక్ట్ అవుతాయి, కరెక్ట్ టైంకి నైట్ పూట ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత మాకు పోవడానికి ఏముండదు, అకామిడేషన్ ఇబ్బందులు ఉంటాయి, వెహికల్ ఉండదు, అక్కడనే రోడ్డు మీద వెయిట్ చేయాలి, అట్లా ఉంటుంది పరిస్థితి ఒక్కోసారి. ఓకే, కానీ ఈ సమాజంలో ఇట్లాంటి మనుషులు కూడా ఉన్నారా? అంటే వీళ్ళని కూడా మోసం చేయాలని ఎట్లా అనిపిస్తుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదో కష్టపడి ఏదో అంతేనా మోసం చేయడం? అంతే మరి, వాళ్ళకు అవన్నీ చూడరు. ఈ టైంకి నా పని అయిపోయిందా వాళ్ళు ఎటన్నా పోదు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను ఇంత ఫ్రాంక్ గా చెప్తున్నా. అదే